10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు అప్పుల శ్వేతపత్ర నివేదికను అందజేసింది. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆర్థిక నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అప్పులను ప్రధానికి వివరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. 10 ఏళ్లలోనే అన్ని రంగాల్లో అద్భుతంగా ఎదిగిందనే పేరు ప్రఖ్యాతులు తెలంగాణ సొంతం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనను బోన్లో పెట్టే క్రమంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేందుకు విఫలయత్నం చేసింది. శ్వేతపత్రం ద్వారా తెలంగాణ అప్పుల కుప్ప అయ్యిందంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే పని చేసింది. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని అడగడంతో పాటు రాష్ట్రం అప్పులు శ్వేతపత్రంపై నివేదిక ఇచ్చామని చెప్పారు. వారి వ్యాఖ్యలపై రాజకీయ, ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా అప్పులు దాచుకొని ఆస్తులు చెప్పుకుంటారు. అప్పుడే ఇతరుల దృష్టిలో పతారా ఉంటుందని, మార్కెట్లో విలువ ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తాయని, కేంద్రం గాని ఇతర ఆర్థిక సంస్థలు గాని రుణాలు మంజూరు చేస్తాయని చెప్తున్నారు. దివాలా తీసిందని స్వయంగా ప్రచారం చేసుకుంటే ఏం విలువ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కొన్నేళ్లుగా కేంద్రంలోని ప్రభుత్వం నయానో భయానో ఇతర రాష్ట్రాలకు రావాల్సిన కంపెనీలను తమ అనుకూల రాష్ట్రాలకు తరలించుకుపోతున్నది. అలాంటి పరిస్థితులను సైతం ఎదిరించి తెలంగాణ పారిశ్రామిక రంగం అనేక పెట్టుబడుల్ని సాధించింది. ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసిందని చెప్తే పరిశ్రమలు వస్తాయా అన్నది రాష్ట్ర పాలకులు ఆలోచించలేదా అని రాజకీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ హక్కుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దేశ ప్రధానిని కలవడం మంచి పరిణామమే. కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్నదని, అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పుకోవడం ఇబ్బందికరమైన అంశమేనని అంటున్నారు. ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంలే కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాజకీయంగా మనల్ని మనం అవమానించుకోవడమేనని, రాజకీయంగా ప్రత్యర్థి అయిన బీజేపీకి ఒక అస్త్రం ఇచ్చినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా అంతర్జాతీయ పెట్టుబడులు కేంద్రం ద్వారానే రాష్ట్రాలకు వస్తుంటాయని గుర్తు చేస్తున్నారు. ఏదైనా కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు కేంద్రం సలహా తీసుకుంటే అప్పుల్లో ఉన్నదని చెప్తే పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూపెట్టే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాధించిన ఘనతల్ని మరుగున పడేస్తున్నదని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం అత్యధిక సొంత పన్ను రాబడులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదని గుర్తు చేసుకున్నారు. మొత్తం ఆదాయంలో 84.2% సొంత పన్ను రాబడులే ఉన్నాయని తెలిపారు. జీఎస్టీపీతో పోల్చినప్పుడు అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి 5వ స్థానంలో ఉన్నదని అన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి నిదర్శనమని తెలిపారు.